హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంకొక రివైజ్డ్ బీఎడ్ కంటెంట్ తోటి వచ్చేసాము. సో ఆల్రెడీ రివైజ్డ్ బీఎడ్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అనేటివి చేశాము. అది కూడా ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంది. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. స్క్రీన్ మీదే కనిపిస్తుంది. అక్కడ నుంచి క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్లేలిస్ట్కి వెళ్ళిపోతారు, చూసేయచ్చు. సో ఈ రివైజ్డ్ బీఎడ్ సిలబస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మనకి వీడియోస్ కంటిన్యూస్ అప్లోడ్స్ అనేటివి కంపల్సరీగా ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ సబ్జెక్ట్ సెలెక్షన్ అనేది మనకి కమ్యూనిటీ ట్యాబ్లో జరుగుతుందండి. యూట్యూబ్ ఛానల్లోనే, మను టీచర్స్ అనే యూట్యూబ్ ఛానల్లోనే కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఉంటుంది. ఆ కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఏ సబ్జెక్ట్స్ కావాలనేసి అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ మీ ఓటు ద్వారా మెజారిటీ దేనికి వచ్చిందో ఆ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేస్తాం. రీసెంట్గానే ఆ పోల్ అనేది జరిగింది. అందులో ఉన్న సబ్జెక్ట్స్నే కంటిన్యూ చేయమని మెజారిటీ ఓట్స్ అనేవి వచ్చాయి. సో అందుకే మేము ఉన్న సబ్జెక్ట్స్నే కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. మనకి కామెంట్ సెక్షన్లో చాలామంది డిఫరెంట్ సబ్జెక్ట్స్ అడుగుతున్నారు, బట్ మెజారిటీ ఏది వచ్చిందో మేము అది కన్సిడర్ చేసాము. సో కమ్యూనిటీ ట్యాబ్ని ఫాలో అవ్వండి. నేను మళ్ళీ పోల్ అనేది పెట్టినప్పుడు మెజారిటీ వచ్చేది మేము సెలెక్ట్ చేస్తాం కాబట్టి అక్కడ ఓట్ చేయండి. మీరు ఎలా అయితే ఎలక్షన్స్లో మెజారిటీ విన్ అవుతుంది, మీ ఓటు ద్వారా నేషన్ కూడా మారుతుంది. కాబట్టి మన ఛానల్లో మీ ఓటు ద్వారా సబ్జెక్ట్స్ కూడా మారచ్చు. సో కమ్యూనిటీ ట్యాబ్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే. సో కమింగ్ టు ద క్లాస్, ఇవాళ మనం పోర్ట్ఫోలియో ఇన్ ఇన్స్ట్రక్షన్ అండ్ కమ్యూనికేషన్ అనే టాపిక్ని నేర్చుకుంటున్నాం. సో ఇది బీఎడ్కి సంబంధించిన సిలబస్ కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి బీఎడ్కి సంబంధించి ఉంటాయి. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ స్టార్టింగ్ ఏమి ఇచ్చారో చూస్తే, యూ హ్యావ్ టు కన్సిడర్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఇన్ అడిషన్ టు గైడ్లైన్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో. దే ఆర్. సో పోర్ట్ఫోలియోకి కొన్ని గైడ్లైన్స్ అనేవి ఉంటాయి. అది మనం ఇంకో క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో వాటితో పాటుగా ఈ కింది ఇచ్చిన వాటిని కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది పోర్ట్ఫోలియోలో. ఓకే. సో పోర్ట్ఫోలియో గురించి మనం అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటి, దాని వీక్నెస్ ఏంటి, దాని స్ట్రెంగ్స్ ఏంటి అనేది లాస్ట్ క్లాస్లో చూసాము. సో ప్లేలిస్ట్లో అది ఉంటుంది, మీకు చూసేయచ్చు అక్కడ నుంచి. ఇంట్రొడక్షన్ స్టార్టింగ్ పాయింట్ మనకి, క్రియేటింగ్ ఏ పోర్ట్ఫోలియో డిపెండ్స్ అపాన్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఎలిజిబిలిటీ, యువర్ హైలైట్ పాయింట్స్. సో ఇంట్రొడక్షన్ అంటే ఏంటండి, సింపుల్గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వడం. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎలిజిబిలిటీ ఏంటి, మీ హైలైట్ పాయింట్స్ ఏంటి, ఇవి. ఓకే. దీస్ షుడ్ బి క్లియర్లీ రిఫ్లెక్టెడ్ ఆన్ పోర్ట్ఫోలియో. ఇవన్నీ కూడా క్లియర్గా రిఫ్లెక్ట్ అయ్యి ఉండాలి పోర్ట్ఫోలియోలో. ఓకే. నెక్స్ట్ ఏంటి, టీచింగ్ ఫిలాసఫీ. ఓకే, బోధనా తత్వం. షేర్ యువర్ ఫిలాసఫీస్, ఇన్స్ట్రక్షన్స్, ఎస్టిమేషన్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. సో మీ ఫిలాసఫీస్ ఏంటి, మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఏం ఎస్టిమేట్ చేస్తున్నారు, ఇవి మీ పోర్ట్ఫోలియోలో షేర్ చేసుకోవడం. ఓకే. స్టేట్ యువర్ ఒపీనియన్ అబౌట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అసెస్మెంట్ స్ట్రాటజీస్. సో మీ ఒపీనియన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద మరియు అసెస్మెంట్ స్ట్రాటజీస్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది అనేది అక్కడ మెన్షన్ చేయడం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీచింగ్ ప్రాజెక్ట్స్. గివ్ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ ద ప్రాజెక్ట్స్ యూ డిజైన్. సో మీరు డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఎయిమ్స్, టార్గెటెడ్ రీడర్స్, డిజైన్డ్ ప్రాసెస్, రిజల్ట్స్ షుడ్ బి యాడెడ్. సో ఎయిమ్స్ లక్ష్యాలు లేదా ఉద్దేశాలు, సో ఇవన్నిటిని కూడా మీరు యాడ్ చేయొచ్చు. టార్గెటెడ్ రీడర్స్ ఎవరు, ఎలాంటి డిజైన్డ్ ప్రాసెస్ ఉంది, రిజల్ట్స్ ఏంటి, ఇలాంటివి. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ స్ట్రాటజీస్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ టీచింగ్ మెథడ్స్. సో కమ్యూనికేట్ అవ్వడం, మీ టీచింగ్ మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. యూ క్యాన్ ఇంక్లూడ్ వర్బల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్, మల్టీమీడియా ప్రజెంటేషన్స్ అండ్ అదర్ మెథడ్స్. సో మీరు నాన్ వర్బల్, వర్బల్ కమ్యూనికేషన్స్ని యూజ్ చేయొచ్చు, మల్టీమీడియా ప్రజెంటేషన్ని యూజ్ చేయొచ్చు, లేదా ఇంకా వేరే మెథడ్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే అసెస్మెంట్ మెథడ్స్. యూ క్యాన్ గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యువర్ అసెస్మెంట్ టూల్స్ ఆర్ ట్రెడిషనల్ టూల్స్ యూ యూస్డ్. సో అసెస్మెంట్ మెథడ్స్లో మీరు ఎలాంటి అసెస్మెంట్ టూల్స్ యూజ్ చేశారు, లేదా ట్రెడిషనల్ టూల్స్ ఏవి యూజ్ చేశారు అనేది ఎగ్జాంపుల్స్ లాగా ఇవ్వచ్చు. అందులో భాగంగానే ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ని యూజ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటంటే కేస్ స్టడీ. బ్రీఫ్లీ గివ్ యువర్ కేస్ స్టడీ ఇన్ విచ్ యూ క్యాన్ ఇంక్లూడ్ యువర్ ఎబిలిటీస్, అచీవ్మెంట్స్, రిజల్ట్స్ ఎక్సెట్రా. సో మీ కేస్ స్టడీ మీరు కొంత షార్ట్ ఫామ్లో ఇవ్వచ్చు అనమాట. అందులో మీ ఎబిలిటీస్ కానివ్వండి, అచీవ్మెంట్స్ కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి మెన్షన్ చేయొచ్చు. యూ క్యాన్ గివ్ ఎగ్జాంపుల్స్ అండ్ అసెస్మెంట్ రిజల్ట్స్ యాజ్ ఎవిడెన్సెస్ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్. సో మీ రిజల్ట్స్ చూపించడానికి ఎవిడెన్సెస్ లాగా ఎగ్జాంపుల్స్ లేదా అసెస్మెంట్ రిజల్ట్స్ అనేటివి ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే టెక్నాలజీ ఇంటిగ్రేషన్.
యూజ్ ద టెక్నాలజీ టు హైలైట్ యువర్ ఎబిలిటీస్. మీ ఎబిలిటీస్ని హైలైట్ చేయడానికి టెక్నాలజీని వాడచ్చు. ఓకే, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ హౌ డిడ్ యూ యూటిలైజ్ టెక్నాలజీ ఇన్ యువర్ టీచింగ్ అండ్ అసెస్మెంట్ ప్రాసెస్. మీ యొక్క టీచింగ్లో మరియు అసెస్మెంట్ ప్రాసెస్లో టెక్నాలజీని ఎలా ఇన్వాల్వ్ చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వొకేషనల్ డెవలప్మెంట్, జాబ్ పరంగా మెన్షన్ ఎనీ వొకేషనల్ ప్రోగ్రామ్స్ యూ అటెండెడ్ ఆర్ పార్టిసిపేటెడ్. సో ఈ వొకేషనల్ ప్రోగ్రామ్స్లో మీరు ఏమన్నా అటెండ్ అయ్యారా లేదా పార్టిసిపేట్ చేశారా, వాటిని మెన్షన్ చేయొచ్చు. ఇట్ ఇంక్లూడ్స్ వర్క్షాప్స్, కోర్సెస్, సర్టిఫికేషన్ ఆర్ పార్టిసిపేటెడ్ సర్టిఫికేషన్. సో ఇందులో ఎవిడెన్స్ లాగా మీరు పార్టిసిపేటెడ్ సర్టిఫికేషన్స్ ఇవ్వచ్చు. సో ఈ వొకేషనల్ ప్రోగ్రామ్స్లో వర్క్షాప్స్, కోర్సెస్ ఇలాంటివి ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్స్ట్రక్షన్స్ అండ్ రికమెండేషన్స్. పీర్ మెంబర్స్, కొలీగ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రికమెండేషన్స్ క్యాన్ బీ యాడెడ్. సో పీర్ మెంబర్స్ అంటే తోటి వాళ్ళు, అలాగే కొలీగ్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అండ్ రికమెండేషన్స్ని కూడా యాడ్ చేయొచ్చు. అది ఇన్స్ట్రక్షన్స్ అండ్ రికమెండేషన్స్ కిందకు వస్తుంది. సో లాస్ట్లో చూసుకున్నట్టయితే రిఫ్లెక్షన్స్ అండ్ ఫ్యూచర్ ఎయిమ్స్. ఓకే, రిఫ్లెక్ట్ అవ్వడం మరియు ఫ్యూచర్ ఎయిమ్స్ ఏంటి. యూ క్యాన్ యాడ్ యువర్ ఒపీనియన్స్, రిఫ్లెక్షన్స్ ఆన్ యువర్ పోర్ట్ఫోలియో. మీ ఒపీనియన్స్ని, మీ రిఫ్లెక్షన్స్ని కూడా పోర్ట్ఫోలియోలో యాడ్ చేయొచ్చు. గివ్ ఏ బ్రీఫ్ ఆన్ టీచింగ్ అండ్ అసెస్మెంట్ డెవలప్మెంట్ ప్రాసెస్, యువర్ ఫ్యూచర్ ఎయిమ్స్ అండ్ ఎబిలిటీస్. సో టీచింగ్ను అసెస్మెంట్ డెవలప్మెంట్ ప్రాసెస్ మీద ఒక చిన్నగా బ్రీఫ్ అనేది ఇవ్వచ్చు. అలాగే మీ ఫ్యూచర్ ఎయిమ్స్ ఏంటి, ఎబిలిటీస్ ఏంటి అనే దాన్ని కూడా మెన్షన్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పోర్ట్ఫోలియో ఫర్ పోర్ట్ఫోలియో ఇన్ ఇన్స్ట్రక్షన్ అండ్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్లో పోర్ట్ఫోలియో యొక్క ఇన్స్ట్రక్షన్ అండ్ కమ్యూనికేషన్ అనే దాని గురించి నేర్చుకున్నాము. ఇది రివైజ్డ్ బీఎడ్కి సంబంధించిన సిలబస్. దీంట్లో భాగంగానే ఇంట్రొడక్షన్, టీచింగ్ ఫిలాసఫీ, టీచింగ్ ప్రాజెక్ట్స్, కమ్యూనికేషన్ స్ట్రాటజీస్, అసెస్మెంట్ మెథడ్స్, కేస్ స్టడీ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, అలాగే వొకేషనల్ డెవలప్మెంట్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ రికమెండేషన్స్, రిఫ్లెక్షన్స్ అండ్ ఫ్యూచర్ ఎయిమ్స్, వీటి గురించి పాయింట్ వైజ్గా చూసాం. సో ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అండ్ అలాగే ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం మనం లైక్ చేసేయండి. ఓకే, అండ్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.